హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్తో కొబ్బరి బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కొబ్బరి చిప్పలు అనేది వేస్ట్ చేయకోకుండా చక్కగా మనం ఇలా యూస్ చేసుకుని పిల్లలందరూ హ్యాపీగా తినొచ్చు. ఇక్కడైతే నేను 2 కప్పుల దాకా కొబ్బరి తురుము అనేది తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా మీరు కొబ్బరి తురుము అనేది తురుముకునేటప్పుడు తురుముకున్న కొబ్బరి దేనికైనా టేస్టీగా అనిపిస్తుంది మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి కంటే. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి 2 కప్పుల దాకా షుగర్ అనేది తీసేసుకుంటున్నాను. అంటే మనకి కొబ్బరి ఏ కప్పుతో అయితే నేను కొలుస్తున్నానో అదేవిధంగా షుగర్ కూడా అదే కప్తో తీసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల షుగర్కి 1 కప్పు దాకా వాటర్ అనేది తీసేసుకుని మనకి షుగర్ అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఇక్కడ షుగర్ అనేది పూర్తిగా కంప్లీట్గా కరిగిపోయాక ఇలా 2-3 పొంగులు వస్తాయి మనకి. ఇలా పొంగు వచ్చాక ఒక 5 మినిట్స్కి మనం ఏదైనా ప్లేట్లోకి కొంచెం నార్మల్ వాటర్ తీసేసుకుని మనం తీసుకున్న పాకం తీసుకుంటే మనకి కొంచెం తీగలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి కరెక్ట్ పాకంలో మనం తీసుకున్న కొబ్బరి తురుము అనేది యాడ్ చేసేసుకుని మొత్తాన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉంటే కొబ్బరిలో ఉండే వాటర్ అదే ఆయిల్ కూడా బయటకు అనేది రిలీజ్ అయిపోయి మనకి పాకం అనేది కొంచెం నెమ్మదిగా అనేది గట్టిపడటం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ గట్టిపడటం స్టార్ట్ అయ్యేటప్పుడే దీనిలోకి నేను ఒక అరకప్పు దాకా వేయించుకున్న పల్లీలు, అదేవిధంగా ఒక అరకప్పు దాకా శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగపప్పు పల్లీలు అనేవి కేవలం మీకు ఆప్షనబుల్ అనమాట. మనకి అవి కొబ్బరితో పాటు ఒక మంచి ఫ్లేవర్గా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. దీనిలోకి ఫైనల్గా ఒక 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, మొత్తం మిశ్రమం అనేది కొంచెం నెమ్మదిగా అనేది మనకి దగ్గర పడటం అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇలా దగ్గర పట్టాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏ ప్లేట్లో అయితే మనం కొబ్బరి లౌజ్ అనేది కొబ్బరి బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని అయితే దీనిలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్పూన్తో మనం ప్లేట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకుని ఒక్క 10 మినిట్స్ అనేది మనకి స్లిప్పింగ్ మోడ్లో ఉంచితే కనుక మొత్తం కంప్లీట్గా అనేది కొబ్బరి అనేది గట్టిపడిపోతుంది. సో ఈ టైంలో నేనైతే చాకుతో అంచులో ఏమిటో మనకి కొంచెం పైకి లేపుతూ ఉంటే మనకి ప్లేట్కి ఏమాత్రం అతుక్కోకుండా కొబ్బరి బర్ఫీ అనేది మనకి చెక్కలాగా వచ్చేస్తుందండి. ఇక్కడ నేనైతే మొత్తం కంప్లీట్గా అనేది తీసుకోకుండా ప్లేట్లోనే ఉంచేసేసి చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బర్ఫీ అనేది 2 వీక్స్ వరకు మనకి నిల్వ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.